నమస్తే. నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ అవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్నిస్తుంది. ఈ వీడియోలో నేను ప్రధానంగా ఒక సీరియస్ అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేయబోతున్నాను. ఒక చిన్న సినిమా డైలాగ్‌తో ప్రారంభిస్తాను. ఎందుకంటే అందరికీ అర్థం కావాలి, కాస్త ఎంటర్‌టైనింగ్ వేలో చెప్పాలనే ఉద్దేశంతో. చాలామంది 'విక్రమార్కుడు' సినిమా చూసే ఉంటారు. అందుట్లో ఒక మాల్‌లో బ్రహ్మానందం, రవితేజ ఉన్నప్పుడు బ్రహ్మానందం ఒక సూట్ కేస్‌ని దొంగతనం చేసి వెళ్ళిపోతుంటే దొంగ అని చెప్పేసి ఆ సూట్ కేస్ పోగొట్టుకున్నటువంటి వ్యక్తి అరుస్తుంటాడు. కొంత దూరం పరిగెత్తిన తర్వాత వెనక్కి తిరిగి నేను దొంగ అయితే నీ వెనకాల ఉన్నోడెవడు అని ఒక చిన్న పదం వాడతాడనమాట. సేమ్ యాజ్ టీజ్‌గా అచ్చుగుద్దినట్టు అలాగే ఒక బురద జల్లే ప్రయత్నం. నేను దొంగను కదా, నేను దొంగను కాదు అని నిరూపించుకోవడం కన్నా నాతో పాటు వీడు కూడా దొంగే అని చెప్పేసి బురద జల్లేస్తే నేను గడుక్కున్నట్టు ఆడు గడుక్కుంటాడు, కాస్త తీవ్ర తగ్గుద్ది అనేటటువంటి భావన వైసీపీలో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తాం. ముఖ్యంగా వాళ్ళ అనుబంధ పత్రికలో మీడియా ఏ విషయం గురించి మాట్లాడుతున్నానని చెప్పేసి కదా డౌట్ పడుతోంది. అక్కడికే వస్తుంది. చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందినటువంటి హెరిటేజ్ సంస్థని లక్ష్యంగా చేసుకొని టార్గెట్గా పెట్టుకొని ఇప్పుడు బురద జల్లే ప్రయత్నం, దెబ్బ కొట్టే ప్రయత్నం, వాళ్ళ మీద కూడా నిందలు వేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే కల్తీ లడ్డూ కేసులో దాదాపుగా పేకల్లోతులో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, జాతీయ స్థాయిలో కూడా ఈ అంశం మీద జాతీయ మీడియా కూడా ఫోకస్ చేసి రచ్చ చేసి వాళ్ళని అసలు పూర్తి స్థాయిలో పేకల్లోతులో ముంచేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అన్ని వేళ్ళు అన్ని వైపుల నుంచి ఈ దుర్మార్గానికి, ఈ పాపానికి కారణం ఎవరయ్యా అంటే మీరే 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 అని చెప్పేసి అన్ని సైడ్ల నుంచి ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితి. అన్ని సైడ్ల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి, రేపటి రోజున కొంప ముంచబోతున్నటువంటి విధానం ఇవన్నీ చూసిన తర్వాత అమ్మ దీంట్లోంచి మనం బయటపడటం అయితే కష్టం. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళకు కూడా ఒక సంస్థ ఉంది సొంతది, ఏసై బురద. ఈ కల్తీకి సూత్రధారులు పాత్రధారులు వాళ్లే అందాం, అసలు వాళ్లే కల్తీ చేశారని చెప్పేసి ఒక కొత్త ప్రాపగాండా పుట్టిద్దాం, మనం బయటపడొచ్చు కదా అనే ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచనతోటి ఒక కొత్త థీరీని, లేనిపోని అంశాలను తీసుకురావడం అయితే మొదలుపెట్టారు. విషయం ఏంటయ్యా అయితే గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళ సంస్థ అయినటువంటి హెరిటేజ్కి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఇందాపూర్ డైరీ అనేటటువంటి డైరీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేశారు. పేరు ఇందాపూర్ అయినా కానీ ఆ నెయ్యి సప్లై చేసింది మొత్తం వాళ్ళ పేరు మీద హెరిటేజ్ వాళ్లే, అంటే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులే. అసలు ఇది పూర్తిగా కల్తీ నెయ్యి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా రాసి వండి వడ్డించి వార్చేటటువంటి ప్రయత్నం, ఇక దాన్ని తీసుకుని సోషల్ మీడియా నుండా గబ్బు పట్టించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ వాస్తవాలు అనేవి దాగవు కదా, బయటకు వచ్చాయి. అసలు ఏంటి ఇందాపూర్ డైరీ, ఏంటి కథ, ఏంటి హెరిటేజ్, దానికి దీనికి సంబంధ బాంధవ్యాలు ఏంటి అనే అంశం పరిశీలిస్తే మొత్తం తేటతెల్లం ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి ప్రధాన అంశం గురించి మనం మాట్లాడదాం. ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్కి అనుబంధ సంస్థ అంటారు. హెరిటేజ్ వాళ్ళ గుప్పెట్లోదే, హెరిటేజ్ వాళ్ళ పాకెట్లోదే వాళ్ళ అనుబంధ సంస్థ ఇందాపూర్ డైరీ, దాని నుంచి కథ నడిపించారని చెప్పేసి అంటారు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే అసలు విషయం తెలిస్తే నోటితో కూడా నవ్వరు. ఎస్, ఇందాపూర్ డైరీ అనేది మహారాష్ట్రకు చెందింది. దక్షిణ భారతదేశంలోనే పెద్ద డైరీలు ఇది కూడా ఒకటి, బహుశా టాప్ 1 or 2 ప్లేస్లో ఉంటుంది. హెరిటేజ్ అంత సామర్థ్యం లేనటువంటి సంస్థ. ఇందాపూర్ డైరీ అనేది రోజుకు దాదాపు 50 లక్షల లీటర్ల పాలు వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు. హెరిటేజ్ సామర్థ్యం ఎంత తెలుసా? అందుట్లో సగం కూడా ఉంటుందా ఉండదు, అంటే 25, మహా అయితే 26, 27 ఆ లోపులే అన్నమాట. ₹1,00,000 శాలరీ తీసుకునేవాడు బాసు 10,000 రూపాయల శాలరీ తీసుకునేవాడు అని చెప్పేసి ఆరోపణ చేస్తే ఎంత సిల్లీగా ఉంటుందో అంత దౌర్భాగ్యకరమైనటువంటి మాట అనమాట. అరే, రోజుకు 50 లక్షల లీటర్ల పాలు సేకరించేటువంటి ఇందాపూర్ డైరీ అంట హెరిటేజ్, అంటే అందుట్లో కనీసం సగం కూడా, మహా అయితే సగం మాత్రమే సేకరించగలిగే సామర్థ్యం కలిగినటువంటి హెరిటేజ్కి అనుబంధ సంస్థ అంట. అంటే ఆయన మా వాడికి ₹1,00,000 జీతం వస్తుందండి, వాళ్ళ బాసుకు మాత్రం 10,000 25,000 వస్తుంది, చాలా చిన్నవాడు అని చెప్పినట్టుగా ఉంది. ఏమన్నా ఉందా?
సహజంగా పెద్దవాళ్ళు చిన్న సంస్థలను అనుబంధ సంస్థలుగా పెట్టుకుంటారు, చిన్నవాటిని ఆడిస్తూ ఉంటారు. ఇక్కడ చిన్నవాడంట పెద్దవాటిని ఆడిచ్చాడంట. ఇది ఎక్కడ లాజిక్కు? టర్నోవర్ తీసుకున్నా కానీ దాదాపు సంవత్సరానికి 4,000 కోట్లు, 4,500 కోట్లు, 4,500 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఇందాపూర్ డైరీకి టర్నోవర్ ఉంటుంది. అంత సామర్థ్యం హెరిటేజ్కి ఇంతవరకు రాలా, ఇంతవరకు లేదు. మరి టర్నోవర్ పరంగా చూసుకున్నా, సామర్థ్యం పరంగా చూసుకున్నా, ఏ పరంగా చూసుకున్నా తనకన్నా పెద్దవాడైనటువంటి పెద్ద సంస్థ అయినటువంటి ఇందాపూర్ డైరీనంట హెరిటేజ్ అనుబంధ సంస్థగా పెట్టుకుందంట, దాని ద్వారా ఆడిచ్చిందంట. ఇంతకన్నా సిగ్గుచేటైనటువంటి మాటలు, దుర్మార్గకరమైనటువంటి మాటలు ఏమన్నా ఉంటాయా? ఇంకా వీళ్ళు 2014-19 మధ్య నెయ్యి సరఫరా చేశారంట. హెరిటేజ్ చాలా క్లియర్గా చెప్పింది, ఇప్పుడే కాదు గతంలో కూడా చెప్పింది, మేమెంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి 1 కేజీ నెయ్యి కూడా సరఫరా చెయ్యలేదు అని చెప్పేసి చాలా 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 క్లియర్గా చెప్పింది. దానికి కారణాలు కూడా నేను చెప్తాను. ఎందుకంటే హెరిటేజ్ అనేది ముఖ్యంగా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ చేసినటువంటి సంస్థ. తెలుగు రాష్ట్రాల్లో ఆవు పాల కన్నా, ఆవుల కన్నా గేదెలు ఎక్కువ, గేదె పాలు ఎక్కువ. సో హెరిటేజ్ ప్రధానమైనటువంటి ప్రొక్యూర్మెంట్ సేకరణ ఏదయ్యా అంటే ఆవు పాల కన్నా గేదె పాలు. ఆవు పాలు అస్సలు తీసుకోరని కాదు, దాని పర్సంటేజ్ చాలా తక్కువ. మన తెలుగు రాష్ట్రంలో చూస్తూనే ఉంటాం కదా. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సిన నెయ్యి ఏంటి? ఆవు నెయ్యి. మరి వీళ్ళ దగ్గర ఉన్న పాలేంటి? గేదె పాలు. మరి ఎట్టా లెంక కుదురుద్ది? కాబట్టి మనకు ఆ సామర్థ్యం లేదు, ఆ సరఫరా చేసే శక్తి లేదు, కాబట్టి ఆ జోలికి ఎప్పుడు వాళ్ళు పోలేదు. పైగా ఏ డైరీ అయితే ఇందాపూర్ ద్వారా 2014-19లో సరఫరా చేశారని చెప్పేసి చెప్తున్నారో, వాళ్ళు హెరిటేజ్ త్రూ చేశారు, లేదా హెరిటేజే చేయించారని చెప్పేసి ఒక దిక్కుమాలన్నారు. అప్పుడు దానికి సాక్ష్యాలు, ఆధారాలే ఉండవు. చేస్తే ఇందాపూర్ డైరీ చేయించవచ్చు. అది కల్తీనే ఎందుకు చెబుతున్నారంటే అది చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చారంట, 267 రూపాయలు, 270 రూపాయలకి ఇచ్చారంట, కాబట్టి కల్తీ అంట. సో వీళ్ళు కూడా 319 రూపాయలకు తీసుకొచ్చారు, కానీ కల్తీ అని ఒప్పుకోరు. ఇందాపూర్ వాళ్ళు తక్కువ రేటుకు సరఫరా చేశారు కాబట్టి కల్తీ అని చెప్పేసి రేటును చూస్తే ఫిక్స్ అవ్వాలి. నిజంగా కల్తీ అంటే సరే, రేటు ద్వారా అనుమానాలు ఉన్నాయి, అంత తక్కువకి ఎందుకు ఇచ్చారని చెప్పేసి మనం ఒకవేళ ఇచ్చుంటే, ఇంకా ఇందాపూర్ వాళ్ళు నిజమే మేము ఇంత తక్కువకి ఇచ్చామని చెప్పేసి ఎక్కడ చెప్పల, వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇవ్వాల. ఒకవేళ ఇచ్చుంటే దాని మీద అనుమానాలు ఉండొచ్చు, కానీ రేటును బట్టేసి కల్తీ అంటే టెస్టింగ్ ఏమి లేకుండా వాళ్ళు మాత్రం ఎంత తక్కువకి ఎందుకు ఇచ్చారంటే మేము మాత్రం ఒప్పుకోం, మేము తక్కువగా తెచ్చుకుంటాం, మాది కల్తీ కాదు, మీరు తక్కువగా తెస్తే మాత్రం మీది కల్తీ. ఇది హెరిటేజ్ అనేది ఇందాపూర్ డైరీ నుంచి కొన్ని వస్తువులు కొంటోంది. ఏంటయ్యా అంటే అది పన్నీరు, చీజు, ఇలాంటి పాల పదార్థాలను తెచ్చుకుంటోంది. అక్కడి నుంచి కొనుక్కొని తన బ్రాండ్ వేసుకొని అమ్ముకుంటుంది. ఎందుకంటే తన మార్కెట్కి అనుబంధంగా, తన మార్కెట్కి సరఫరా చేసుకోవడం కోసం చేస్తుంది. పన్నీర్తో నైవేద్యాలు పెట్టరు కదా, చీజ్తో నైవేద్యాలు పెట్టరు కదా, కేవలం నెయ్యే కదా. అసలు మేము నెయ్యే తీసుకోమని చెప్పేసి క్లియర్గా చెప్తాం. మాకు నెయ్యితో పని లేదు, మాకు వచ్చేదేదో వస్తుంది, మేము ఏదో అమ్ముకుంటున్నాము. మేము ఇందాపూర్ దగ్గర నుంచి పన్నీర్ తీసుకుంటున్నాము, చీజ్ వంటివి తీసుకుంటాం, ఎందుకంటే మాకు ఇక్కడ మార్కెట్ ఉంది కాబట్టి మేము తెచ్చుకుంటున్నాం. ఇది డైరీలో సహజంగా జరిగేది. ఏ డైరీకైనా సరే ఒకానొక దశలో పాల కొరత వస్తే పక్క డైరీ నుంచి పాలు తెచ్చుకుంటారు, ఎందుకంటే తన మార్కెట్ పోకుండా ఉండటం కోసం. తన సరఫరాదారులు ఎవరైతే తనకు సరిగ్గా తమ సామర్థ్యానికి తగ్గట్టుగా సరఫరా చేయలేకపోతే తన మార్కెట్ని పోగొట్టుకోకుండా ఉండటం కోసం వేరే డైరీల నుంచి కూడా తెచ్చుకుంటారు, కొంత పాలు ఇలాంటి పదార్థాలు తెచ్చుకుంటారు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మేము చీజ్ తెచ్చుకున్నాము, పన్నీర్ తెచ్చుకున్నాం, ఎందుకంటే మాకు మార్కెట్ ఉంది, అక్కడి నుంచి మేము కొనుక్కుంటాం, ₹1-2 ఎక్స్ట్రా వేసి మేము అమ్ముకుంటాం, ఇది మా వ్యాపారం. మేము ఇంతవరకు నెయ్యే తీసుకోలేదు, అసలు మేము తిరుపతి దేవస్థానానికి ఇంతవరకు సరఫరానే చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. గతంలో కూడా చెప్పారు, మాకు ఆ ఉద్దేశం కూడా లేదు అంటున్నారు. గతంలో చాలా క్లియర్గా చెప్పారు, నాకు గుర్తుంది, మాకు తిరుమల తిరుపతి దేవస్థానానికి హెరిటేజ్ తరపు నుంచి నెయ్యి సరఫరా చేసే ఉద్దేశం కూడా లేదు, ఎందుకంటే మాకు ఆ సామర్థ్యం లేదు. మేము తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉన్నాం, తెలుగు రాష్ట్రాల్లో ఆవు పాల కన్నా గేదె పాలు ఎక్కువ, మాకు వచ్చేవి ఎక్కువ గేదె పాలు, కాబట్టి అది పనికిరాదు, కాబట్టి మేము నెయ్యి సరఫరా చెయ్యం. కర్ణాటక వంటి రాష్ట్రాలు నందిని కానీ లేదంటే అచ్చంగా దాన్ని తీసుకునేటటువంటి డైరీల నుంచి తెచ్చుకుంటున్నారు. అంటే బోడిగుండుకు మోకాలుకు ముడిపెట్టినట్టుగా వేళ్లకన్నా పెద్ద సంస్థ అయినటువంటి, వేళ్లకన్నా టర్నోవర్ కలిగినటువంటి, వేళ్లకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగినటువంటి, వేళ్లకన్నా కెపాసిటీలో పెద్దదైనటువంటి సంస్థ అంట వీళ్లకు అనుబంధంగా ఉందంట.
దాని ద్వారా సరఫరా చేశారంటని చెప్పేసి రకరకాల ఆరోపణలు. ఈ చేస్తున్నటువంటి ఆరోపణలు ఒక్కదానికి కూడా సాక్ష్యం లేదు, ఆధారం లేదు. ఒక్కదానికి కూడా సాక్ష్యం లేదు, ఆధారం లేదు. పైగా హెరిటేజ్ క్లియర్గా చెప్తుంది, మేము పన్నీర్ తెచ్చుకున్నాం, మేము చీజ్ తెచ్చుకున్నాం, మా కొరత ఉంది కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, మా మార్కెట్ని పోగొట్టుకోవటం ఇష్టం లేక అక్కడి నుంచి తెచ్చుకొని మా లేబుల్ వేసుకొని మేము అమ్ముకుంటున్నాం, లాభాలకు అమ్ముకుంటున్నాం. ఎవరైనా చేసే పని అది, వేరే చోట నుంచి కొనుక్కొని అమ్ముకుంటున్నాం, అంతే తప్ప మేము ఎవరికి సరఫరా చేయట్లేదు అని చెప్పేసి. అలా సరఫరా చేసినట్టు ఒక ఆధారం లేదు, ఒక సాక్ష్యం లేదు. రాసేయి, సోషల్ మీడియా ఉంది కదా, కొట్టే. మరి వీటికి అడ్డుకట్ట ఎక్కడ పడాలి? ఖచ్చితంగా హెరిటేజే చర్యలు తీసుకోవాలి, లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. ఇలాంటి బురద పదే నినగాక మనం కూడా ఇంకేముంది అసలు ఇందుట్లో వీళ్ళది ఇచ్చే పాలలో వెన్న లేదని, వెన్న శాతం లేదని, రకరకాల ఇది చేసిందని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు ఫైన్ వేశారని చెప్పేసి, అసలు కల్తీ అని అదని ఇదని చెప్పేసి ఈ పెద్ద ఇది వచ్చింది. ₹1,00,000 ఫైన్. ఆ ₹1,00,000 ఫైన్ కట్టి వాళ్ళు వెంటనే మరొకసారి రివ్యూ పెట్టుకున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి ఉండాల్సినటువంటి పర్సంటేజ్ కన్నా వెన్న శాతం వాటిలో తక్కువగా ఉందనేటటువంటి కారణం చేత ఫైన్ వేస్తే ఆ ఫైన్ కట్టి ₹1,00,000 ఫైన్ కట్టి మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేశారు. ఎందుకంటే ఆ ఫైన్ కడితే తప్ప మరోసారి ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ రేపు కోర్టులో వీళ్ళకి అనుకూలంగా వచ్చినట్టయితే ఆ ₹1,00,000 కూడా తిరిగిస్తారు. అంటే ఇంత క్లియర్గా ఉంటే మన లడ్డు కల్తీ, మన మోసం, మన వ్యవహారం మన చైర్మన్ గారి పిఏనే, మన చైర్మన్ గారి ఫోన్ నంబర్తోనే ఈ యొక్క నాటకాలన్నీ నడిపి ఈ కంపెనీలతో మాట్లాడి కేజీకి ₹25 డబ్బులు తీసుకొని ఇంత వ్యవహారం నడిపి సాక్షాత్తు అప్పటి చైర్మనే కల్తీ జరిగిందని చెప్పేసి ఒప్పుకున్నా కానీ అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే కల్తీ లేదు, ఏమీ లేదని చెప్పేసి ఒక పక్క నాటకాలు ఆడుతూ, మరో పక్క లేని సంస్థలను సృష్టిస్తూ, లేని సరఫరాను సృష్టిస్తూ ఏదో కల్తీ జరిగిపోయిందని చెప్పేసి దొంగ నాటకాలు. ఇదే ఉంటుంది. అంటే నాకు ఆల్రెడీ బురద పూశారు, నేను దీన్ని కడుక్కోవడం కన్నా ఎదుటివాడి మీద బురద వేశాను అనుకోండి, హ్యాపీ. ఇప్పుడు నా మీద కదా వాడి మీద ఉంది, హ్యాపీ. ఈ భావజాలంతో ఉన్నారు. లీగల్గా యాక్షన్ తీసుకుంటే తప్ప వీటికి చెక్ పడదు. చూద్దాం ఏం చేయబోతున్నారు.